ఈరోజు మనుష్యులైన ప్రతి ఒక్కరికి కూడా ఆదిలో చూసుకున్నట్టయితే, అనగా ప్రారంభంలో చూసుకున్నట్టయితే దేవుని పోలిక, దేవుని స్వరూపం ఉండడం జరిగిందండి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క మనిషిని కూడా తన స్వరూపంలో ఇంకా తన పోలిక చొప్పున సృజించడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నట్టయితే మనుషులైన ప్రతి ఒక్కరిది కూడా వాస్తవానికి దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఇంకా చెప్పాలి అంటే మనం ఆలోచించుకున్నట్టయితే ఇంకా ఇక్కడ ఇందాకే చెప్పుకున్నట్టు ఏ లోటు లేకుండా మనం బతికేందుకు గాను అవకాశం కూడా మనకు దేవాది దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పుట్టుకతో మనం పరిశుద్ధులం, ఇంకా యథార్థవంతులం, ప్రేమమయులం, ఇంకా చెప్పాలంటే రాచరికం కలిగిన వ్యక్తులం, ఇంకా యథార్థవంతులం అని ఈ యొక్క వాక్య భాగాలన్నీ కూడా, అనగా ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28 వరకు చదువుకున్న, లేదా ప్రసంగి 7:29, లేదా అపోస్తలుల కార్యాలు 17:26 నుండి 28, ఇంకా అపోస్తలుల కార్యాలు 17:25, ఇంకా కీర్తన 139 13 నుంచి 6 అనగా 16, ఇంకా యోబు గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. ఇవన్నీ చూసుకున్నట్టయితే మనుషులందరూ కూడా పుట్టుకతో పరిశుద్ధులు, ఇంకా యథార్థవంతులు అన్న విషయాలు మనకు బయటకు వస్తాయి. వాస్తవానికి మనుష్యులు పుట్టుకతో యథార్థవర్తనులు, ఇంకా పరిశుద్ధులు, ప్రేమమయులు, ఇంకా చెప్పాలి అంటే రాచరికం కలిగిన వాళ్ళు.